సో అంటే కేంద్రంలో బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి అని అనుకోవడం అనేది ఈసారి ఆ కాన్సెప్ట్ లేదంటారా? లేదండి. ఒక ఫెటీగ్ వచ్చేసింది. అబ్బాయి ఎక్కడ చూసినా మోదీ, మోదీ చెవుల్లో, కళ్ళల్లో, మ్యాగజైన్ కవర్‌లు ఎక్కడ చూసినా ఈ ఫాల్స్ ప్రొపగాండా అనేది ఒకటి ప్రజల్లో అలసట వచ్చేసింది. సర్లే ఈయన అన్నాడు, ఓకే అయింది. అయోధ్య టెంపుల్ అన్నా ఓకే. ఆయన చేయాల్సిందే అది. ఆయన ఏ జన్మలో చేసుకున్న పాపాలకి ఈ జన్మలో మోక్షంగా ఆయనకి అది అవకాశం కలిగింది చేసుకోవాలి. కానీ దాని తర్వాత ఏంటి ఇప్పుడు ఏం మిగిలింది? వాళ్ళు అయోధ్య, అయోధ్య అని అన్నారు. అది ఎలక్షన్‌లకు వాడుకుంటున్నారు. నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఈ జుగాలు ఎలక్షన్ కలిగించారా? కాదు, ఈ ఎలక్షన్స్‌కి అయితే అయిపోతది గదా! ఇది ఎలక్షన్‌లకే వాడుకుంటున్నాను. సవాళ్ళు అడుగుతున్నారు నిరుద్యోగ సంఖ్య వాళ్ళు. మీరు రైతులకు కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ సామాన్యుడికి బియ్యం కొనుక్కోవాలంటే 10% రేటు పెరిగింది. ఏం రేట్‌లో ఉందండి బియ్యము? సిలిండర్లు ఇస్తున్నాం, ఆడవాళ్ళు కన్నీరు తుడుస్తున్నాం. ఈ కథలన్నీ ఎక్కడ పనికి రాలేదండి. ఇలాగే టీఆర్ఎస్ కొత్త సినిమా చూపించినప్పుడు జనం ఎగబడ్డారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇదే తిరుగుబాటు దేశవ్యాప్తంగా కూడా వస్తుంది. సో అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా మీద కూడా బాగా ఫోకస్ పెట్టారాళ్ళు. సౌత్ ఇండియా నుంచి కూడా మోడీని పోటీ చేపిస్తే మీరు అనుకున్నట్టుగా సోనియా గాంధీ గనుక ఇక్కడ పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ 3 రాష్ట్రాల్లో, 4 రాష్ట్రాల్లో ఉంటది. సోనియా గాంధీ వచ్చినప్పుడు రిజల్ట్ వేరు. మోడీ గారును, అమిత్ షా అందరూ వచ్చారు కదా ఇక్కడికి. మరి ఏమైంది? మోడీ గారు గెలవాలని ఇక్కడెక్కడా లేదు. అసలు సౌత్ అంటే ఏమిటి? అంటే ప్రజలు అసెంబ్లీని వేరుగా, పార్లమెంట్‌ని వేరుగా చూస్తున్నారనేది మామూలుగా ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈసారి అట్లా ఒకప్పుడు ఆ! ఒకప్పుడు ఆ ఆలోచన ఉండేది. కొన్ని జాగాల్లో ఇంకా అలాగే నడుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఇటేద్దాము, కేంద్రం అటేద్దాం అనేది ప్రజలు ఆలోచించుకొని వాళ్ళు చేసుకునే నిర్ణయాలవి. నేను కాదంటలేదు. కానీ ఇవాల్టి రోజు పీపుల్ ఆర్ ఫెడ్ అప్. ఒక ఫెటీగ్ వచ్చే ఈ భయం ఇవాళ చూడండి రాష్ట్రంలో నెల రోజులు కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఒక ఫ్రీడమ్ మీకు అర్థం కావట్లేదు. బయట వెళ్తూ ఉంటే స్వేచ్ఛగా ప్రజలు ముడుచుకుపోయిన మానసిక విధానాలన్నీ కూడా విచ్చుకుంటున్నాయి. చల్లో మొగ్గలు మూసుకున్నట్టు ఉండిపోయి ఏది భయం? కంప్లైంట్ ఇస్తామా? ఈ మంత్రిగాడు కరప్టు. మన భూమి సమస్య వెళ్తే సగం భూమి వాళ్ళు లాక్కుంటారు. బేరాలు పెడతారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీసులు కూడా మన మీదే కేసులు పెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చినోడి పైన కేసులు పెడుతున్నారు. పిల్లలు బయటికి వెళ్తే ఆడపిల్లలు ఇంటికి తిరిగి వస్తారా లేదా అనేది భయం. తల్లి తండ్రి గేట్ కాడ కాపలాలు, సెల్ ఫోన్ల పైన కాపలాలు. చదువుకునే పిల్లలు స్కూళ్ళ దగ్గర డ్రగ్సు. ఈ పరిస్థితులు 10 సంవత్సరాలు కొత్తల్లో జోష్ వచ్చిన ప్రజలందరూ కూడా లాస్ట్‌కు వదులుకున్నారు. ఇంక మా వల్ల కాదని. ఫెడప్ అయిపోయి అలసిపోయి రాజ్యాంగ పద్ధతిలో వాళ్ళకున్న బ్రహ్మాస్త్రం ఆ ఓట్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చారు. ఆల్ పార్టీస్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటేసే చోట మాత్రం ఓటేశారు. అదే తీర్పు దేశవ్యాప్తంగా కూడా వస్తుంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అలయన్స్‌లో ఇదంతా కలగూర గంప అనేది ఒక రకమైనటువంటి ప్రొజెక్షన్ జరుగుతోంది. ఏమండి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఎవరికి ఊహించలేని విధానంగా ఆయన నేషనల్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పునాది పైనే ఇవాళ అన్ని కోalition గవర్నమెంట్స్ కాన్సెప్ట్ వచ్చింది. డెమోక్రసీలో నువ్వు కోalition లేకుండా నువ్వు మోనో పార్టీలో నువ్వు నడిస్తే దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు కాళ్ళ బేరానికి వస్తావు, లేకపోతే జుట్టు బేరానికి దిగుతున్నావు. అందరూ గమనిస్తున్నారు. సో అంత ఈజీగా ఈ తాత్కాలిక స్వలాభాలు వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసినంత మాత్రాన అది కలగూర గంప అవుతుందో ఇంకేదో గంప అవుతుందో నీకెందుకు? నువ్వు చేసేది నువ్వు చేసుకో. అది ప్రజా తీర్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది కలగూర గంప లేదా ప్రాంతీయ పార్టీలన్నిటికి కూడా మనం కల్చర్స్ మన మన విధానాలు ఒక గుర్తింపు వస్తుందా? మనం మనోధైర్యంతో ముందుకు సాగగలుగుతామా? ఈ నార్త్ సౌత్ అనేది ఏదైతే సృష్టించారో బీజేపీ, సౌత్ అనేది ఏంటి, మన సెంటిమెంట్ ఏంటి, మన విధానాలు ఏంటి, ఏది కూడా వాళ్ళకి అహంకారంతో ఇక్కడికి వచ్చి మీ పేరు మార్చేస్తాం, మీ ఊరు మార్చేస్తాం. వాట్ నాన్సెన్స్! వీళ్ళెవరండి వచ్చి చెప్పడానికి? మేము అంత బలహీనులమా? ఇక్కడ ఉన్నోళ్ళం మాకు తెలీదా? మాకేం కావాలో మాకు అర్థం కాదా?